Good evening, students. Welcome to Masters Eduera. ఈరోజు మనం ఫిజిక్స్లో బేసిక్ కాన్సెప్ట్, సో ఈవెన్ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు, ఈవెన్ ఇంటర్మీడియట్ వాళ్ళకు కూడా మనం ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి వెళ్ళాలన్నా, ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనం సక్సెస్ సాధించాలన్నా బేసిక్స్ చాలా ముఖ్యం. సో ఆ బేసిక్స్ కనుక మనకు కరెక్ట్గా ఉంటే, బేసిక్ లెవెల్లో కనుక మన కాన్సెప్ట్ సరిగ్గా నేర్చుకుంటే, సో ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కూడా మనం బీట్ చేయడం చాలా ఈజీ. సో కాబట్టి మనం ఆ బేసిక్ కాన్సెప్ట్ దగ్గర నుంచి మనం ఈరోజు మన క్లాస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అంటే ద బేసిక్ పార్ట్ ఆఫ్ ద ఫిజిక్స్, బేసిక్ పార్ట్ ఆఫ్ ద ఫిజిక్స్ ఈజ్ మోషన్. సో మనకు ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ ఏంది? మోషన్. సో యాజ్ వి నో దట్ ఎవ్రీ ఆబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ మోషన్. ప్రపంచంలో నువ్వు ఏ ఆబ్జెక్ట్ తీసుకున్నా కూడా నిలకడగా ఉన్న ఆబ్జెక్ట్ ఏదైనా నాకు ప్రపంచంలో నువ్వు చూపించగలిగితే, సో యూ విల్ బి ద బెస్ట్ ఫిజిక్స్ టీచర్. ఎందుకంటే ఆన్ ద ఎర్త్, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, యూ కాంట్ ఏబుల్ టు షో ఈవెన్ ఎ పించ్ ఆఫ్ ఎ సబ్స్టాన్స్ విచ్ ఈజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. రెస్ట్లో ఉన్న ఆబ్జెక్టు అంటే కదలకుండా ఉండే ఆబ్జెక్టు ఏదైనా ఒకటి మీరు చూపించగలిగితే నాకు చూపించండి. వెంటనే ఆన్సర్స్ వస్తాయి. సార్, మా ఇల్లు కదలకుండా ఉంది కదా, మా ఇంటి ముందు చెట్టు కదలకుండా ఉంది కదా, అండ్ మా పెరట్లో ఉన్న చెట్లు కదలకుండా ఉన్నాయి కదా, నా ఇంట్లో వస్తువులు వాషింగ్ మెషిన్ కదలకుండా ఉంది కదా. సో యూ ఆర్ ఫీలింగ్ దట్ ఇట్ ఈస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. బట్ యాక్చువల్లీ if you consider that object, it is not in the state of rest. So it is always in the state of motion. అది అనునిత్యం ఎవ్రీ సెకండ్ కదులుతూనే ఉన్నది. అదేలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అంటే సింపుల్. యాజ్ వి నో దట్ ఎర్త్ ఈజ్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది నిత్యం. యాజ్ వెల్ యాజ్ ఇట్ ఈస్ రొటేటింగ్ అరౌండ్ ఇట్ సెల్ఫ్. సో దాని చుట్టూ అది తిరుగుతూ భూమి సూర్యుడి చుట్టూ కూడా తిరగడం జరుగుతుంది. దట్ మీన్స్ ఎర్త్ ఈజ్ ఇన్ ద కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ మోషన్. ఎర్త్ ఈజ్ ఇన్ కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ మోషన్. సో ఎర్త్ వోంట్ బి ఎట్ రెస్ట్ ఎట్ ఎనీ ఈవెన్ సెకండ్. భూమి ఒక్క సెకండ్ ఆగినా కదలడం మనకి ఫ్యూచర్ ఉండదు. సో వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ దట్ ఈస్ ప్రెసెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్, if earth is in the state of continuous motion, so whatever the subject that is on the surface of the earth, that object is also in the state of motion. భూమి కదులుతున్నప్పుడు భూమి మీద ఉన్న ప్రతి ఆబ్జెక్ట్ కూడా కదులుతూనే ఉన్నది. సో no single object is in the state of rest on the surface of the earth. But why we are feeling that the tree is in the state of rest, the house is in the state of rest, or the walls are in the state of rest, or some of the objects in our home, they also seems to be in the state of rest. ఎందుకు మనకు అలా అనిపిస్తుంది? అవి రెస్ట్లో లేవు కదా, లేకపోయినా కూడా ఉన్నట్టు ఎందుకు అనిపిస్తుంది మనకి అంటే దాన్ని రిలేటివ్ మోషన్ అంటారు. We call it as relative motion. That means, for example, నువ్వు ఒక బస్సులో కూర్చొని you are sitting in a bus. The bus is moving. So for example, bus started from Suryapet and it is moving towards Hyderabad. And you sat at the first seat. నువ్వు మొదటి సీట్లో కూర్చొని ఉన్నావు ఫర్ ఎగ్జాంపుల్. సో బస్సు వెళ్తాం, సూర్యాపేట దాటి వెళ్ళింది. సో వెన్ ఇట్ ఈస్ ఇన్ ద bus stand at Suryapet, you are in the first seat.
When it is leaving the bus stand of the Suryapet, you are in the same first seat. And when it goes to another town, for example, Nagarkal, it is in the state of, you are in the same first seat. And when you reach to Hyderabad, you are in the same first seat. సూర్యాపేటలో మొదలు పెడితే హైదరాబాద్ వెళ్ళేదాకా నువ్వు మొదటి సీట్లోనే ఉన్నావు. సో హియర్ యూ ఫీల్ దట్ you are in the state of rest. But a person who is observing outside, for example, ఎవరో మీ అన్నయ్యో మీ తమ్ముడో మీ ఫాదరో ఎవరో నిన్ను బస్ ఎక్కించడానికి వచ్చారు. So when the bus is started and it is moving away from the bus stand, so what he feels that you are moving away from him. You are moving away from the bus stand. You are moving away from the Suryapet. That means he feels that you are moving, you are in the state of motion, but you feel that you are in the state of rest. That is the difference. Here, our home feels that I am in the state of rest. But when you go to another planet, when you go outside of the earth, and when you see from there, you can have a clear picture that earth, your home is in the state of motion. Your home is continuously moving around the sun. So you will get surprised. అరే నేను మా ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లు కదలట్లేదే, నేను భూమి పైకి వెళ్ళంగానే ఇల్లు కదులుతుంది, ఇదేంటి? దట్ ఈస్ రిలేటివ్ మోషన్. మీన్స్ here when you are in the home, means when you are on the earth, so with what speed the earth is revolving around the sun, with the same speed you will also revolves. అంటే నువ్వు బస్సులో మొదటి సీట్లో ఉన్నావు, సూర్యాపేటలో, హైదరాబాద్ వెళ్ళినా కూడా అదే సీట్లో ఉన్నావు. ఎందుకు అలా ఉన్నావు అంటే బస్సు ఎంత ఫాస్ట్గా మూవ్ అవుతుందో, ఎంత స్పీడ్గా మూవ్ అవుతుందో నీ బాడీ కూడా అంతే స్పీడ్గా మూవ్ అవుతుంది. కాబట్టి యూ ఫీల్ దట్ యు ఆర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్ అండ్ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద సేమ్ సీట్. But if you observe, for example, if the driver suddenly increase the speed, accelerate, we call it as accelerate. ఒకవేళ కంటిన్యూ ఒకటి సడన్గా యాక్సలరేట్ చేశాడు అనుకున్నా, ఆర్ సడన్లీ హీ ప్రెస్ ద బ్రేక్, then will you stay at the same place? సో సడన్గా బ్రేక్ వేసినా, సడన్గా యాక్సలరేట్ చేసినా నువ్వు అదే ప్లేస్లో ఉంటావా? నో. Either you move forward or you move backward. So here the same thing is happening when you are on the earth, when you are outside the earth. When you are on the earth, so with what speed the earth is moving, with the same speed you are moving, so you feel that you are in the state of rest. But when you move outside of the earth, so you are not moving there, only the house is moving. You will say that yes, my house is in the state of motion. Okay, so here mainly rest, motion. So these are the primary concepts which you have to learn while you are entering into the physics house. Physics room loki enter అయ్యేటప్పుడు నువ్వు నేర్చుకోవాల్సిన ప్రైమరీ బేసిక్ కాన్సెప్ట్స్. సో రెస్ట్, వాట్ ఈస్ meant by rest? If the body doesn't changes its position with respect to its surroundings, the body doesn't changes its position with respect to time, with respect to its surroundings. అంటే టైం చేంజ్ అవుతూ ఉంది. సూర్యాపేటలో బస్ ఎక్కి ఫస్ట్ సీట్లో కూర్చున్నావు, అరగంట ట్రావెల్ చేసావు, గంట ట్రావెల్ చేసావు, 2 hours ట్రావెల్ చేసావు, నువ్వు మూవ్ అవ్వట్లే. నీ సరౌండింగ్స్ని బేస్ చేసుకో. నీ సరౌండింగ్స్ అంటే ఏంటి? అక్కడ నీ ముందున్న డ్రైవర్ సీటు, నీ వెనకున్న సీటు, నీ పక్కన ఉన్న విండో, నీకు ఇటు పక్కన ఉన్న విండో, నీ చుట్టూ ఉన్న మనుషులు, వీళ్ళందరూ కూడా నీ సరౌండింగ్స్. సో యాజ్ పర్ యువర్ సరౌండింగ్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, ఇఫ్ యు ఆర్ ఇన్ ద సేమ్ సీట్, if you are not changing the seat although the bus is moving, then you are said to be as in the state of rest. అదే బస్సు మూవ్ అవుతుంటే నువ్వు వెనక్కో ముందుకో మూవ్ అవుతున్నావు అనుకో నీ సీట్ నుంచి, విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్స్,
డ్రైవర్ సీట్ ముందు ఉంది, నువ్వు డ్రైవర్ సీట్ వెనకాల కూర్చున్నావు, బస్ మూవ్ అవుతున్నది, నువ్వు అలా వెనక్కి వెళ్ళిపోతున్నావు అనుకో, సెకండ్ సీట్, థర్డ్ సీట్, ఫోర్త్ సీట్, ఫిఫ్త్ సీట్కి వెళ్ళిపోతున్నావు అనుకో, then you are not in the state of rest. It will be said that you are in the state of motion. That is the main difference between rest and motion. Rest means if a body is in the state of rest with respect to its surroundings for an instant of time, that is called as rest. And if the body changes its position with respect to the surroundings with an instant of time, that is called as motion. So rest and motion. So these are the basic concepts you have to learn and you must know. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. నువ్వు మీ ఫ్రెండ్ బైక్ మీద వెళ్తున్నారు, బైక్ వెళ్తూనే ఉంది, నువ్వు ముందు ఉన్నావు, నీ ఫ్రెండ్ బ్యాక్ ఉన్నాడు. సో నీ ఫ్రెండ్ ఏమంటాడు, నేను స్టార్టింగ్ పొజిషన్లో బ్యాక్ సీట్లోనే కూర్చున్నా అండ్ ఎండింగ్ పొజిషన్లో బ్యాక్ సీట్లోనే కూర్చున్నా. దట్ మీన్స్ ఐఎమ్ నాట్ చేంజ్డ్ మై పొజిషన్ ఆల్దో ద బైక్ ఈజ్ మూవింగ్, సో ఐఎమ్ ఎట్ ద స్టేట్ ఆఫ్ రెస్ట్. బైక్ మూవ్ అవుతుంది కానీ నేను కదలట్లేదు అంటాడు. మరి వీడు కదలకుండా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా వెళ్ళగలుగుతున్నాడు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? సో నో మిరాకిల్స్ విల్ బి డన్ దేర్. Yes or no? So why he is feeling that he is in the state of rest? Because with respect to the surroundings, and surroundings and a bike వెనక అద్దం తీసుకోవచ్చు, లేదా ముందు హ్యాండిల్ తీసుకోవచ్చు, లేదా తన ముందున్న వాడిని తీసుకోవచ్చు. విత్ రెస్పెక్ట్ టు హిస్ సరౌండింగ్ హీ ఈస్ ఎట్ ద సేమ్ పొజిషన్ ఆల్దో ద టైమ్ ఈస్ గోయింగ్ ఆన్. టైం వెళ్తూనే ఉంది, బండి వెళ్తూనే ఉంది, బట్ హీ ఈస్ నాట్ చేంజింగ్ ఇట్స్ పొజిషన్. ఓకే, సో కాబట్టి దోస్ హూ ఆర్ లిజనింగ్ దిస్ క్లాస్, సో ఫ్రమ్ దిస్ section onwards, so we are going to take the best concepts with the best explanation, with the best timing, with the best examples. So tomorrow with the next concepts will come into our class. So those who are listening the class, ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే నెక్స్ట్ క్లాసెస్ అన్నీ కూడా మీకు క్లారిటీగా క్లియర్గా అర్థం చేసుకోవాలనుకుంటే యూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ యూ షేర్ ద వీడియో అండ్ యూ జస్ట్ రింగ్ ద బెల్ ఐకాన్ అండ్ గివ్ యువర్ వాల్యుబుల్ కామెంట్. అండ్ సెకండ్ థింగ్, స్టూడెంట్స్ అందరికి కూడా నేను మన మాస్టర్స్ ఎడ్యు అకాడమీ ఇస్తున్న ఒక ఆఫర్ ఏంటంటే, వాట్ ఎవర్ ద ఫిజిక్స్ డౌట్స్ యూ హ్యావ్, ఈవెన్ మీ స్కూల్స్లో కాలేజెస్లో ఇస్తున్న వర్క్ షీట్స్ కానీ ఏదైనా సరే, వాట్ ఎవర్ ద డౌట్స్ యూ హ్యావ్, జస్ట్ సెండ్ ఎ వాట్సాప్, సెండ్ మీ ఇన్ మై వాట్సాప్, సో యూ విల్ హ్యావ్ ద సొల్యూషన్ విత్ ద బెస్ట్ ఎక్స్ప్లెనేషన్. సో వాట్సాప్ నెంబర్ ఈస్ 8341213690. సో ఈ వాట్సాప్ నెంబర్కి మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, ఫిజిక్స్లో ఏ ప్రాబ్లమ్కి సొల్యూషన్ కావాలన్నా కూడా యూ కెన్ సెండ్ మీ. సో యూ విల్ గెట్ ద ఆన్సర్ ఈవెన్ విత్ ఎక్స్ప్లెనేషన్, వీడియో ఎక్స్ప్లెనేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.